హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి మదురై స్టైల్ పెప్పర్ చికెన్ చేస్తున్నాము. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే వాటితోనే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. మదురై స్టైల్ పెప్పర్ చికెన్ కోసము నేను ఒక 700 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాము. ఫస్ట్ దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే హాఫ్ నిమ్మ చెక్క నుండి తీసిన నిమ్మరసం, అలాగే సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక స్పూన్ ఉప్పు. దీన్ని చికెన్ మంచిగా పట్టించేద్దాము. నీట్గా కలిపిన తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించి చేసుకొని కర్రీ కోసము ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ నెయ్యి, అలాగే ఒక 2 స్పూన్లంతా ఆయిల్. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు. జీలకర్ర ఆవాలు ఇలా చిటపట వేగిన తర్వాత 2 ఆనియన్స్ ప్యూరీ చేసి పెట్టాను, ఇది యాడ్ చేస్తున్నా. ఒక నిమిషం పాటు వేగిస్తే సరిపోతుంది. కొద్దిగా కలర్ మారేంత వరకు ఆనియన్ ప్యూరీని. ఒక నిమిషం పాటు ఆనియన్ ప్యూరీ వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు. ఎందుకంటే పసుపు ముందు కొంచెం యాడ్ చేస్తే మనం మ్యారినేషన్లో జస్ట్ చిటికెడు పసుపు. దీన్ని కలిపేద్దాం. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేగిస్తే సరిపోతుంది, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 4 పచ్చిమిర్చి పొడుగ్గా ఘాట్లు పెట్టుకున్నాయి, అలాగే 2 రెబ్బల కరివేపాకు, కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టమాటాల నుంచి తీసిన టమాటా ప్యూరీ ఇది యాడ్ చేస్తున్నా. నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 10 నిమిషాల వరకు పెడదాము. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చాను. ఇది ఎంత ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేద్దాము. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు యాడ్ చేసేద్దాం. దీంట్లో చికెన్ యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము అంతా కలిసేలా. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. చికెన్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు పెట్టాను. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు కారం పొడి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి ఇది, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు. ఉప్పు మనం ముందు కూడా 1 స్పూన్ వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక 100 ml వరకు వాటర్ యాడ్ చేద్దాము. దీన్ని నీట్గా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు కారం, ఉప్పు, మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత నీట్గా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత చికెన్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం, అలాగే కొంచెం పుదీనా. కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి కలిపేసుకొని దింపేసుకొని వేడివేడిగా రైస్లో కూడా బాగానే ఉంటుంది. చపాతీ ఆర్ పరోటా లేదా రుమాలి రోటీ ఉంటే ఇంకా అదిరిపోతుంది కర్రీ. చూసారా, థిక్ గ్రేవీ, అసలు అదిరిపోయింది కర్రీ అయితే. ఇలా ఇంకా వేడివేడిగా పెట్టేసుకొని తినేద్దాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.
రోటీతో తినేస్తున్నాను. అదిరిపోతుంది అసలు రోటీతో కర్రీ అయితే. థిక్ గ్రేవీ ఉంది కదా, లెమన్ కంపల్సరీ, ఆనియన్ కూడా. సూపర్, నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది, నిజంగా అదిరిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి.